అందుకని వెంటనే సహ్యాద్రి పర్వత శిఖరముల మీద దర్శనమిస్తే ఆయన పాదములు పట్టుకున్నాడు. పట్టుకుని, మహానుభావ, నాకు వైరాగ్యం వచ్చింది, నాకిప్పుడు ఈ ధనంతో, రాజ్యంతో, భార్యలతో, బిడ్డలతో, సైన్యంతో, ఐశ్వర్యంతో సంఘం నన్ను ఎంత పతనం చేసిందో తెలిసొచ్చింది, నాకు జ్ఞానభిక్ష పెట్టండి అన్నాడు. అంటే అప్పుడు చెప్పాడు, ఓరి పిచ్చివాడా, ఇది చూసి నేననుకోవడం పెద్ద తప్పు. అసలు నిజమైన జ్ఞానం కలగాలంటే చక్కగా ఒక అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నువ్వొక్కడవే కూర్చుని, ఏ శబ్దం వినపడినప్పుడో, ఏ విషయాన్నో నువ్వు విన్నప్పుడో, లేకపోతే ఏ విషయాన్నో చూసినప్పుడో, ఈ చూసిన వస్తువు దీపమని తెలుసుకున్నది ఎవరు? ఈ శబ్దము వినపడినప్పుడు ఇది శబ్దమని తెలుసుకుంటున్నది ఎవరు? కంట్లో నలుసుపడి కన్ను మూసుకుంటే కంట్లో నలుసు పడడం వల్ల కన్ను చూడలేకపోతోందని తెలుసుకున్నది ఎవరు? నడుస్తున్నప్పుడు కాలులో చిన్న రాయి దిగితే కాలిలో రాయి దిగిందని తెలుసుకున్నవారెవరు? ఆ తెలుసుకున్నవారెవరో వారు లోపలున్నాడు, వాడు నువ్వు. వాడు అంగములు కాడు, వాడు అంగీ, వాడు ధరించి లోపలున్నాడు. వాణ్ణి వదిలిపెట్టి పై శరీరాన్ని చూసి అది నువ్వు అనుకుంటున్నావు, అదే పొరపాటు. అది దొరకాలంటే ఏం చేస్తావో తెలుసా? ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఒక చెట్టు పెంచావు, అహంకారం అనేటటువంటి విత్తనాన్ని పాటావు, తప్పు నేనును చూపించి నేనన్నావు, ఈ శరీరాన్ని చూపించి. ఈ అహంకారములోంచి మమకారం అనేటటువంటి మొదలు పుట్టింది, నాది నాది అని. దీనికి ఇళ్ళు, పొలాలు, స్థలాలు, నగలు అనబడేటటువంటి కొమ్మలు పెరిగాయి. ఈ కొమ్మలకి భార్య, బిడ్డలు అనబడేటటువంటి ఆకులు పుట్టాయి. దీనికి మళ్ళీ నువ్వు చేసుకున్న పాపపుణ్యములనేటటువంటి పువ్వులు పుట్టాయి. దానికి సుఖదుఖములనేటటువంటి ఫలములు పుట్టాయి. ఈ పళ్ళని నువ్వు కోసుకు తింటున్నావు. ఇప్పుడు ఈ చెట్టు మొదలకు నరకాలంటే నువ్వు సత్సంగమనబడేటటువంటి మహాపురుషుల మాటలనబడేటటువంటి రాతి మీద నీ విజ్ఞానమనబడేటటువంటి గొడ్డలిని అరగదీసి ఈ చెట్టు యొక్క మొదటిని నరికితే ఈ చెట్టు పడిపోతే ఆనాడు నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నిన్ను ఇంక ఏదీ బాధించదు. లోపల ఉన్నటువంటి నేను తెలుసుకున్న నాడు నువ్వు సమస్త బ్రహ్మాండములకు పట్టాభిషేకమును పొందినవాడివే. అది తెలియనంత కాలము నువ్వు బంధీకృతడవే, ఇలా తిరుగుతూనే ఉంటావు శరీరాల్లో. అప్పుడు చెప్పు, కాశీరాజులో నేననుకుంటున్న నేను, నీలో ఉన్న నేను, కుక్కలో ఉన్న నేను అన్నీ ఒక్కటే. ఆకలేసిన కుక్క అన్నం తిన్నప్పుడు జీర్ణం చేస్తున్న నేను లోపల ఉన్నది ఒకటే. ఒక పిచుక తిన్న పురుగుని జీర్ణం చేస్తున్న నేను ఒకటే. నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్న నేను ఒకటే. ఇన్ని నేనులు ఒక్కటే, ఉన్నదా ఒక్కటే, అదొకటే బ్రహ్మము, మిగిలినవి బ్రహ్మము కావు. నయితి అని తీసేసేయి. చెప్తే ఆహాహా, మహాత్మా ఎంత గొప్ప విషయం చేసి చెప్పారు. ఇది తెలియకనే నిన్నాళ్ళ నుంచి భ్రాంతిలో తిరిగానని వెంటనే బయలుదేరి మహానుభావుడు కాశీరాజు దగ్గరికి నడిచొచ్చాడు. ఇదేమిటిది, యుద్ధం చేయవలసిన వాడివి నడిచొచ్చావన్నాడు. నాకిప్పుడు కాశీరాజా, నీకు నాకు శత్రుత్వం లేదు. యుద్ధం చెయ్యాలనుకుంటే వేరే శత్రువుని ఎవరినైనా వెతుక్కో, నా రాజ్యాన్ని సంతోషంగా స్వీకరించు. నేను ఎవరో తెలుసుకుని నేను సంతోషంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తానన్నాడు. వెంటనే కాశీరాజు అన్నాడు సుబాహువుని చూసి, నీ తమ్ముడు రాజ్యం ఇమ్మన్నావు కదా, నీ తమ్ముడు లొంగిపోయాడు, నువ్వు తీసుకో రాజ్యం అన్నాడు. సుబాహు అన్నాడు, నేను రాజ్యం కోసం రాలేదు, నా తమ్ముడికి బ్రహ్మజ్ఞానం రావాలని నీ సహాయం తీసుకుని వచ్చాను. ఈ సహాయం చేసినందుకు కృతజ్ఞుడను. నాకు అక్కర్లేదు ఆ రాజ్యం, కాశీరాజా మీకు కావాలంటే మీరు తీసుకోండి అన్నాడు. ఆయన అన్నాడు, మీరు చక్కగా బ్రహ్మజ్ఞానం పొందారు, మధ్యలో పాడైపోయినవాడి నేనా? నాకు మంచి మాటలు ఏమైనా చెప్పండి, నాకెందుకు ఆ రాజ్యం అన్నాడు. మంచి వాళ్లతో కూడిన వాళ్ళకి ఎంత మంచితనం వస్తుందో చూడండి. కత్తులు పట్టుకు నరుక్కునే వాళ్ళకు కూడా ఈ మంచితనం అబ్బింది. అంటే కాశీరాజుకి సుబాహుడు మళ్ళీ తత్వబోధ చేశాడు. చేస్తే ఈ రాజ్యం నాకెందుకయ్యా, నువ్వే ఎలుకో అని అలర్కుడికి ఇచ్చేశాడు. అలర్కుడు కొడుక్కి ఇచ్చేశాడు. ఇచ్చేసి భార్యని తీసుకుని వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సంగము దోషము ఎక్కడి నుంచి వచ్చారు? ఇది దత్తాత్రేయుల వారి గురువులలో గాలిని సంగమునకు ఉదాహరణగా తీసుకోవడం దగ్గర నుంచి మదాలసా వృత్తాంతంలోకి వచ్చాం మనం. మళ్ళీ వెనక్కి వెళ్ళండి ఒక్కసారి. గాలికి సంగదోషం ఉన్నదా? గాలి దేని నుంచి వెళ్ళినా ఇవి పువ్వులని చెప్పి ఇక్కడ ఉండిపోదాం అనుకోవద్దు, అది మలమని అక్కడ ఉండిపోదు, శవమని అక్కడ ఉండిపోదు, అలా వెళ్ళిపోతుంటుంది. సంగదోషము లేకపోవడమే మనిషికి కావలసింది.